103 నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకము. ఉదయకాలము కీర్తనలు 103 చూసినట్టయితే ఈ మాట చాలాసార్లు ఆరాధనలో మనం చదివి ఉన్న మాట. ఇది దావీదు కీర్తన 103. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవకు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారంటే దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నమాట. ప్రియులారా, ఈ మాట మనకేమనిపిస్తుంది అంటే దేవుడు చేసిన ఉపకారాలు దావీదుకి ఎన్ని చేసిండో తెలియదు, కానీ మన పరిస్థితిని బట్టి, మన కష్టాలను బట్టి, మనమున్న ఇరుకైన పరిస్థితులు, కష్టాల మార్గాన్ని బట్టి, నిందలను బట్టి, కృంగుదలను బట్టి మనం ఏమనుకుంటామంటే, ప్రభువా నేను ఇంకా ఈ కష్టముల మధ్యనే పోతున్నా కదా, దావీదుకు చేసినవేమో కొన్ని, కానీ నాకు కూడా రక్షణ ఇచ్చినావు, కానీ ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, ఇంకా కొన్ని మిగిలిపోయినాయి నా జీవితంలో అని మనం చాలాసార్లు ప్రభువును యథార్థంగా గణపరచలేక ఉంటాం. అయితే ఈ మాట చాలా బాధ అనిపించింది నాకు. ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరవకు అంటే, మనకి ఏమి ఉపకారాలు చేసినాడు అని మనం గుర్తు చేసుకుంటే మరిచినమో మరవలేమో తెలుస్తుంది. ఆయన చేసిన ఉపకారాలు ఏంటివి అని ఆలోచన చేస్తే నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఒక 5 విషయాలు చూడగలుగుతాం. మొట్టమొదట ఆయన ఏం చేసినాడంటే, మన కొరకు ఆదికాండం 1లో ఉంటుంది, 1వ అధ్యాయం 1వ వచనం, ఆయన భూమి ఆకాశములను సృజించెను అని ఉంది. నీ కొరకు నా కొరకు భూమి ఇచ్చినాడు మనకు. మనం పుట్టినప్పుడు భూమి మీద పుట్టినాం, బతికినన్ని దినాలు భూమి మీద బతుకుతాం. అది ఫ్రీ, అది ఉచితం నీ కొరకు. ఆ భూమి మీద నువ్వు బతకడానికి ఈ భూమి ఇచ్చినాడు అంటే అది ఫ్రీ. ఎవరు దానికి వేళ చెల్లించవలసిన పని లేదు. భూమి మీద తిరగనికే ఎవరైనా ఉన్నారా, నేను భూమి మీద తిరుగుతున్నందుకు ఇంత పైసా కట్టినా అని? ఎవరైనా చెల్లించలేదు. రెండో విషయం గమనిస్తే, మన పుట్టుక ఉచితం. మన పుట్టుక ఉచితం. కీర్తనలు 139 13 నుంచి 16 వచనాల్లో ఉంటుంది. ఏమంటే ఆయన నిర్మించిన విధానం చూస్తే, మనము ఒక చిన్న వస్తువును ఏదన్నా ఎవరికన్నా, ఇది వెల్డింగ్ అయిన దగ్గరకు పోయి, ఒక షాప్ దగ్గరకు పోయి, ఒక చెక్క వర్క్ కార్పెంటర్ దగ్గరకు పోయి ఈ వస్తువు చేయంటే దాన్ని చేసినందుకు ఆయన డబ్బులు తీసుకుంటాడు, ఇంత వేల అవుతుందని చెప్తాడు. నిన్ను నన్ను తయారు చేసిన విధానము, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ అవన్నీ అమ్మితే అంటే వాటి వెల తీసుకుంటే 3 కోట్లు అంట. ఈ మధ్యన ఒక ట్రీట్మెంట్లో చెప్పినారు. అంటే మనల్ని నిర్మించిన విధానము అది ఫ్రీ, దానికి ఎట్లాంటి విల లేదు. మనకు తల్లిదండ్రులను ఇచ్చినాడు. మనం హోటల్కి పోయి ఒక పనికి ఆర్డర్ ఇస్తాం, ఈ పని చేయి అంటానంటే అన్నం దే అంటాం, ఇంకేమని చెప్తాం, వానికి విల ఇస్తాం మనం. మన తండ్రి మన కొరకు ఎంత కష్టపడతాడు చూడండి, మన తల్లి మన కొరకు ఎంత కష్టపడతాడు చూడండి. అలాగే ఏమైనా డబ్బులు ఇస్తాము మనం? వారికి ఏమైనా విల? మనం ఒక్క పని చెప్తే ఒక 5 నిమిషాలకే ఎంతో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని గంటలకే కొన్ని పైసలు ఇవ్వాల్సి వస్తుంది. మనం కానీ ఎవరితోనైనా పని చేస్తే కొన్ని డబ్బులు తీసుకుంటాం. మనకు తల్లిదండ్రులు ఉండడానికి ఆయన కృపనిచ్చినాడు, ఆయన వారిలో మనల్ని ఉద్భవింపజేసినాడు అంటే అది ఉచితం. ఎంత అద్భుతమైన సంగతి. మనకు పిల్లల్ని ఇచ్చినాడు దేవుడు, మనకు పిల్లల్ని ఇచ్చినాడు. క్షమించండి, మనకు భార్యనిచ్చినాడు. మనకు భార్యను ఎందుకు ఇచ్చినాడు, భర్తను ఎందుకు ఇచ్చినాడు అని ఆలోచించి అలాగిన ఉచితమే. మనం వారికి ఒక భార్య కానీ ఒక భర్త కానీ ఒకరికొకరు ఎంత సర్వ్ చేసుకుంటారు, ఎంత సేవ చేసుకుంటారు వాళ్ళు బతికిన దినాల్లో. వారి సేవకు ఒక్కొరు డబ్బులు ఇచ్చుకోగలుగుతారా? ఇచ్చుకుంటే ఎట్లయితుంది? దేవుడు అదంతా అనంత జ్ఞానంలో ఎరిగి మన కొరకు భార్యను భర్తను ఏర్పాటు చేసినాడు. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినారు. ఒకరికొకరు సాయం చేసుకోవాలని ఏర్పాటు చేసినారు. మనకు భార్య అయినా నాకు పని చేసినందుకు డబ్బులు తీసుకుంటే, భర్త కూడా ఆమె కొరకు పని చేసినందుకు డబ్బులు తీసుకుంటే అసలు ఎవరం ఏమి ఇచ్చుకోలేము, అసలు సరిపోం. దేవుడు ఫ్రీగా ఉచితంగా మనకు ఆ సర్వ్ చేయడానికి ఇచ్చినాడు. అదే రకంగా మనకు పిల్లల్ని ఇచ్చినాడు. ఒక బాబును కొనుక్కొని చూడు, నీకు తెలుస్తుంది. ఒక పాపను కొనుక్కొని చూడు, వాళ్ళ ట్రీట్మెంట్కే లక్షలు లక్షలు అవుతున్నాయి. అట్లాంటిది ఒక బాబును కొనాలంటే కొనలేం, ఒక పాపను కొనాలంటే కొనలేం. ఉచితంగా ఇచ్చినాడు ప్రభు. ఎంత అద్భుతమైన దేవుడు కదా. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఈ గొప్ప విషయం మనకు తెలియక ఆయన చేసిన ఉపకారాలను మనం మర్చిపోయి చాలాసార్లు నాకేం చేయలేడు దేవుడు అనుకుంటున్నాం కదా. ఇట్లనే ఆలోచన చేయి. ఇంకా చాలా విషయాలని చెప్పుకోవడానికి సమయం లేదు, కానీ
మనకు గాలి ఇచ్చినాడు, సూర్యుని వెలుతురు వస్తుంది, ఇంకెన్నో ఉన్నాయి. నీళ్ళు ఇచ్చినాడు, నీకు కావలసిన ప్రతి ఒక్కటి సమకూర్చినాడు. అవి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆయన అన్ని ఉచితంగా ఇచ్చినాడు. ఈ ఉచితమన్నీ ఇచ్చిన వాటిని బట్టి ఆయనను ఆరాధించబద్దులమైన, ఆయనను మయంపరచబద్దులమైన. దేవుడి మాట దించింది. ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసుప్రభు నామములో వందనాలు. నువ్వు చేసిన ఉపకారాలను మరిచి విడిచి తిరిగిన నన్ను క్షమించండి. మీ మహిమ కొరకు జీవించడానికి సహాయపడండి. యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.